స్టార్ట్. మీడియా సోదరులకి అందరికీ నమస్కారం సార్. నేను ఆ రోజు 26లో నేనైతే మన ఎస్టీకి సంబంధించి మన బెంతుడే గురించి ఏమైనా మన బెందల అస్స గారు అసెంబ్లీలో మాట్లాడారు. దానిపైన నేను అడిగాను సార్. ఏమన్నాడంటే, నేను తప్పుకేమీ అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే, సారు వాళ్ళు ఒక 5గురు, మీరు ఒక 5గురు కూర్చొని మాట్లాడితే ఈ విషయం తేలిపోద్ది కదా, మరి ఎందుకు ఎంత క్రౌడ్ చేస్తున్నారు, ఎంతమంది ఎందుకు వచ్చినారు అనేసి ఒక మాట అడిగారు సార్. అడిగినప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారికి ఒక మాట అడిగాను సార్. సరే, ఈ విషయము ఇంతటితో తేలిపోతుంటే మీరు అసెంబ్లీ వరకు ఎలాగ తీసుకెళ్ళారు సార్ అనేసి నేను ఒక పదం ఆడాను సార్. ఆ పదం ఆడగానే ఎమ్మెల్యే గారు కోపంతో రెచ్చిపోయి నాకు బూతులతో ఒక పదం తిట్టారు సార్. అక్కడ మీ మీడియా ద్వారా కూడా చూసుంటారు, తెలిసి ఉంటుంది. నువ్వు అడగడానికి ఎవరువే అది కూడా అన్నారు సార్. ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ ఒక పదం వాడారు సార్. నెక్స్ట్ బాస్టెట్ అని ఒక పదం వాడారు సార్. బాస్టెట్ అయితే మీరు చూసారా మా తల్లిని ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకుంది మీరు తెలుసా? ఆ పదం వాడడం ఎంత వరకు కరెక్టు అది నాకు సమాధానం చెప్పాలా? నాకు కాదు సార్, మరి గిరిజన సభ్యులందరికీ ఆ సమాధానం, ఈ 3-4 పదాలకి సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను సార్. ఈ పదం వాడడానికి ఎందుకు సార్? నేను అక్కడ ఒక్కడిని కాదు సార్, మా సమాజం మొత్తం ఉంది, మా గిరిజన సభ్యులు అందరూ ఉన్నారు, మా పెద్దవాళ్ళు ఉన్నారు. అంతమంది ఉన్నప్పుడు కూడా నాకు అసహ్యంగా తిట్టడము ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఇంకా సార్ నాకు ఆ పోలీస్ వాళ్ళు ఇద్దరు లాగుతున్నారు. మా డిసిప్లిన్ కూడా పోయింది సార్, మా మొబైల్ డిసిప్లిన్. నేను పేద కుటుంబంతో బతుకుతున్నాను సార్. గిరిజన కాబట్టి ఆ మాట తిట్టారు సార్. గిరిజన అంటే మీకు పడదా? గిరిజన సంప్రదాయం ఏమి మీకు తెలుసా సార్? నాకు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారు, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అన్నారు సార్. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ కాబట్టి అడవి ప్రాంతాల్లో బతుకుతున్నాను సార్. ఫుల్ నాలెడ్జ్ అయితే మీలాగా ఎమ్మెల్యే అవ్వాల్సింది. ఇంతవరకు తిట్టడం అది కరెక్టా? ఇవన్నీ నాకు ఈ ప్రెస్ మీడియాలో చెప్తున్నా సార్. నాకు కాదు సార్, మా గిరిజన పెద్దవాళ్ళు ఉన్నారు, గిరిజన సమాజం ఉన్నారు, అందరికీ కూడా క్షమాపణ అడగాలని నేను కోరుతున్నాను సార్. అంతే సార్.